Welcome to Anil Nair Classes. Myself Venkatesh Parmanchala. నేను మన యొక్క అనిల్ నాయర్ సార్ క్లాసెస్ కి సంబంధించిన యాప్ లో జనరల్ స్టడీస్ విభాగం అనేది ఏదైతే ఉందో దాన్ని డీల్ చేయడం జరుగుతుంది. సో రాబోయే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు చూసుకుంటే జనవరి 2025 లో మనకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది కూడా ఫిల్అప్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించిన ఆ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ మన యొక్క యాప్ లో ఏఎన్సికి సంబంధించిన యాప్ లో ఈ యొక్క క్వాంట్ అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ మెన్సురేషన్ కి సంబంధించిన ఆ టాపిక్స్ అన్ని కూడా మీరు అందరూ కూడా వినే ఉంటారు. సో అవి విన్న వాళ్ళు చాలా మంది మాకు జనరల్ స్టడీస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి స్టూడెంట్స్ కొంత మేరకు డిమాండ్ చేసేసరికి ఈ యొక్క అనిల్ నాయర్ క్లాసెస్ కి సంబంధించిన ఏదైతే ఆ యొక్క జనరల్ స్టడీస్ విభాగం అనేది కూడా మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అండ్ జాబ్ క్యాలెండర్ ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా మనకి ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆల్ ఇన్ వన్ కోర్స్ అంటే అటు తెలుగు మీడియం వాళ్ళకి ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరైతే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క జనరల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ప్యాకేజ్ రూపంలో అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కి అటు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కి ఇంటిగ్రేటెడ్ గా ఒక కోర్స్ అనేది త్వరలోనే మన ముందు రాబోతుంది. సో అందులో భాగంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించిన కంప్లీట్ మాడ్యూల్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ బి డెల్ట్ బై మీ వెంకటేష్ పార్మంచాల. ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్ లో 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో మనందరికీ కూడా ఈ జనరల్ స్టడీస్ పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఏ విధంగా రాబోతున్నాయి, వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు, ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉంది, ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్స్ లో మిగతా ఆస్పిరెంట్స్ తో కంపేర్ చేస్తే, మీ యొక్క కో ఆస్పిరెంట్స్ తో కంపేర్ చేస్తే మీకు ఈ యొక్క అనిల్ నాయర్ సార్ క్లాసెస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే అహెడ్ గా మీరు ఉండబోతున్నారు అనేదంతా కూడా కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా మీ అందరికీ కూడా ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదంటే లర్నింగ్ విత్ ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా వీక్లీ 3 sessions అనేది మీ ముందుకు రాబోతుంది. సో ఇందులో భాగంగా ఈ యొక్క ఫస్ట్ డే వచ్చేసి మనము ఈ యొక్క ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కి సంబంధించిన ఆ యొక్క మాడ్యూల్ అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ఇండియన్ ఎకానమీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ రిలేటెడ్, తర్వాత వచ్చేసి జాగ్రఫీ, ఇది కాకుండా జనరల్ సైన్స్, ఇది కాకుండా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది, జాగ్రఫీ మాడ్యూల్ కి సంబంధించిన అన్ని మాడ్యూల్స్ అన్ని కూడా, ఇది కాకుండా స్టేట్ రిలేటెడ్, సో తెలంగాణ నోటిఫికేషన్స్ వస్తే తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్, ఏపీ రిలేటెడ్ టాపిక్స్ అవన్నీ కూడా మొత్తం జనరల్ స్టడీస్ కి సంబంధించిన కాంప్రహెన్సివ్ గా ఈ లెర్నింగ్ విత్ ఎంసీక్యూ సెషన్ అనొచ్చు, లేదంటే ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో ఈ యొక్క ఎంసీక్యూ సెషన్స్ అనేది అందరికీ కూడా ఫ్రీగా యూట్యూబ్ లో మీ అందరికీ కూడా అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ఫుల్ కోర్స్, కంప్లీట్ కోర్స్ సార్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్ సో అనేది కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కోర్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. సో అందులో భాగంగా మీకు ఈ రోజు వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆ యొక్క మాడ్యూల్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఐ థింక్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో అనిల్ నాయర్ సార్ క్లాసెస్ తరపున ఓకేనా మీకు రాబోయే నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఆ యొక్క అన్ని ఎగ్జామినేషన్స్ కి అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ తెలుపుతూ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ ఇండియన్ ఎకానమీ మాడ్యూల్. సో ఈ ఇండియన్ ఎకానమీ మాడ్యూల్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేది ఏంటంటే ఇనిషియల్ గా ఆ యొక్క సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ ఈ యొక్క ఎంసీక్యూ సెషన్స్ లో భాగంగా మనం ఏమేమి టాపిక్స్ అనేది కవర్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి హ్యావ్ ఎ గ్లాన్స్. నేషనల్ ఇన్కమ్ అండ్ మెజర్మెంట్, జాతీయ ఆదాయంకు సంబంధించినది అండ్ మదింపు పద్ధతులు, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము మరియు నిరుద్యోగిత, డిమాండ్ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్,
ఎకనామిక్ సెక్టార్ అండ్ నేచర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మార్కెట్స్, ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క మార్కెట్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ టాక్సేషన్, ఆ యొక్క పన్నులకు సంబంధించిన వ్యవస్థ. మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యము మరియు బ్యాంకింగ్ కి సంబంధించింది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించింది. క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్ అంటే ఏంటి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, విదేశీ చెల్లింపుల శేషం అంటే ఏంటి. ప్లానింగ్ ఇన్ ఇండియా, ప్రణాళికలు అంటే ఏంటి, పంచవర్ష ప్రణాళికలకి సంబంధించింది. పాపులేషన్ అండ్ అర్బనైజేషన్, జనాభా మరియు పట్టణీకరణకి సంబంధించిన అంశాలు. నేషనల్ ప్లాన్స్ అండ్ మేజర్ ఆర్గనైజేషన్స్, సో జాతీయ ప్రణాళిక వ్యవస్థలకి సంబంధించింది మరియు ఆ యొక్క ఉన్నతమైన వ్యవస్థలకి సంబంధించింది. అండ్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్, మనకి హెచ్డిఐకి సంబంధించిన రిపోర్ట్స్ అనేది వస్తుంటాయి. ఇది కాకుండా మనకి ఇక జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన ఇండెక్స్లు వస్తుంటాయి. మల్టీ పవర్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేది వస్తుంటాయి. సో అవన్నీ కూడా మనం ఇండెక్స్ అన్ని కూడా ఇన్ డీటెయిల్డ్ గా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ తో మనం అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మేజర్ ప్రిన్సిపల్స్, ఈ యొక్క లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, లా ఆఫ్ సప్లై అంటే ఏంటి, బేసిక్ లెవెల్లో, ఎంట్రీ లెవెల్లో, అంటే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కావాల్సిన మొత్తం కాంప్రహెన్సివ్ గా ఎంసీక్యూస్ ద్వారా ఈ సెషన్స్ అన్ని కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఫైనాన్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్స్, సో ప్రభుత్వ విత్తం అని చెప్పేసి అంటాం. బడ్జెట్ రిలేటెడ్ ఏదైతే అంశాలు ఏదైతున్నాయో అవి కూడా ఇందులో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇది కాకుండా ఈ యొక్క అదనంగా ఉన్న అంశాలు అన్ని కూడా మిసిలినియస్ టాపిక్స్ లో మీ అందరికీ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఎకానమీ రిలేటెడ్ మాడ్యూల్ మాత్రమే. సో ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించిన మాడ్యూల్ కానీ, పాలిటీ రిలేటెడ్ కి సంబంధించిన మాడ్యూల్ కానీ, వాటికి సంబంధించిన ఎంసీక్యూస్, ఓకేనా, జనరల్ సైన్స్ కి సంబంధించిన ఎంసీక్యూస్ ఇన్ డీటెయిల్డ్ గా మీ అందరికీ కూడా మీ ముందు రాబోతున్నాం. సో ఐ థింక్ ఐ విల్ ఫస్ట్, సో ఇందులో భాగంగా యాజ్ ఏ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ లో భాగంగా, యాజ్ అన్ ఆల్ ఇన్ వన్ కోర్స్ లో భాగంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సెషన్ అనేది మీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి మీకు ఈ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం డీల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఈ సెషన్ నుంచి ప్రతి వారం ఎవ్రీ వీక్ మనం ఒక సబ్జెక్ట్ రిలేటెడ్, ఒక చాప్టర్ రిలేటెడ్ కి సంబంధించిన ఎంసీక్యూస్ అన్ని కూడా మనం డీల్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మీకు ఈ రోజు వచ్చేసి ఎకానమీ రిలేటెడ్ ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ ఏదైతున్నాయో, ఓకే, మౌలిక సూత్రాలకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మనం డీల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారానే మీకు సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఎవరైతే స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేము ఇప్పుడే మా యొక్క ఆ ప్రిపరేషన్ అనేది మేము ప్రారంభించాము, లేదు మాకు ఆల్రెడీ కోచింగ్ అనేది అయిపోయింది, ప్రారంభించడం అనేది అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎంసీక్యూ సెషన్ అనేది 100% అనేది మీకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ యొక్క వీడియో సెషన్స్ అనేది యూట్యూబ్ లో మీ అందరికీ కూడా తీసుకోవడం జరుగుతుంది.